చూస్తున్నాం. కర్నూలు బస్ యాక్సిడెంట్ మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోని యాక్సిడెంట్ జరిగిన శివశంకర్ సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే సెల్ ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్ అక్కడి నుంచి పారిపోయినట్టు కూడా తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ నేపథ్యంలోని సెల్ ఫోన్ ఎవరు తీసుకువెళ్లారు, సెల్ ఫోన్ మిస్ అయిన సంగతి తెలుసుకున్న వెంటనే తనతో పాటు ప్రయాణించిన తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో యదిస్వామిని పట్టుకోవడం కూడా జరిగింది. సో యాక్సిడెంట్ జరిగిన వెంటనే డెడ్ బాడీని పక్కకు లాగేసి శివశంకర్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో మొబైల్ ఫోన్ తీసుకొని తన సొంత ఊరికి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ తన ఫ్రెండ్కి ఏమైంది ఏంటి, తను చనిపోయిన తర్వాత భయంతో వదిలేసి సెల్ ఫోన్ పట్టుకొని పారిపోయాడా లేకపోతే ఏం జరిగింది అనే దానిపైన పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికీ దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే బంక్లోని ఇద్దరు స్నేహితులు కూడా బంక్కు వెళ్ళడం కావచ్చు, లేకపోతే వెళ్ళిన తర్వాత పెట్రోల్ కొట్టించుకొని అక్కడి నుంచి వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ ఏదైతే ఉందో ఇద్దరు కూడా డ్రింక్ చేసి ఉన్నట్టు మనకు అక్కడ విజువల్స్ క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి దానికి సంబంధించిన విజువల్స్ కనుక మనం స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే అసలు బండి పట్టుకోవడానికి కూడా ఓపిక లేనట్టు, డ్రైవ్ చేయడానికి కూడా తనకి రానట్టు అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంటే దాన్ని బట్టి తను ఎంత డ్రింక్ చేస్తున్నాడు అన్న వివరాలు అక్కడ మనకి క్లియర్గా విజువల్స్ చూస్తుంటేనే మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. శివశంకర్కి సంబంధించి మరైతే తనతో పాటు ప్రయాణించిన యదిస్వామి ఎవరైతే ఉన్నారో తన ఫోటో కూడా మనం చూడొచ్చు విజువల్లోని. మరైతే ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నప్పుడు ఇద్దరు డ్రింక్ చేస్తున్నారా లేకపోతే శివశంకర్ డ్రైవ్ చేస్తున్న శివశంకర్ మాత్రమే డ్రింక్ చేస్తున్నారా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ దీనికి సంబంధించి కొంత దూరం వెళ్ళిన తర్వాత అటు హైవే పైన ఏదైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో అక్కడ ఒక్కసారిగా యాక్సిడెంట్ జరిగినట్టు కూడా తెలుస్తోంది. మరైతే తాగిన మత్తులోని యాక్సిడెంట్ జరిగినట్టు కూడా మనకి కనిపిస్తూ ఉంది. అంటే శివశంకర్కి సంబంధించిన బండి ఏదైతే ఉందో దానికి యాక్సిడెంట్ జరిగింది. సో తను స్పాట్లో చనిపోయిన తర్వాత వెంటనే బాడీని పక్కకు లాగి మరి సెల్ ఫోన్ ఎందుకు తను తీసుకున్నాడు, ఒకవేళ సెల్ ఫోన్ తీసుకున్న తర్వాత తన తల్లిదండ్రులకి ఈ వివరణ అంటే ఏం జరిగింది ఏంటి, శివశంకర్కి ఈ విధంగా యాక్సిడెంట్ అయిందని ఏమైనా చెప్పాడా లేకపోతే సెల్ ఫోన్ తీసుకున్న తర్వాత ఏం చేశాడు, సెల్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పారిపోవాల్సిన అవసరం ఏంటి అన్న దానిపైన కూడా పోలీసులు ఇవాళ దర్యాప్తు చేస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే రోడ్డు పక్కకి ముఖ్యంగా డెడ్ బాడీని రోడ్డు పక్కకి లాగేసి బండి అక్కడే ఉంచినట్టు తెలుస్తుంది. ఆ బండి అక్కడ ఉంచిన కారణంగా ఎంత దారుణమైన ఘటన చోటు చేసుకుందో ఇవాళ మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు, ఒకరు చేసిన తప్పు వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనకి మనం క్లియర్గా కూడా చూడొచ్చు. అయితే యదిస్వామి దగ్గర ఇటు శివశంకర్ సెల్ ఫోన్ దొరికింది. మరి పోలీసులు ఎందుకు సెల్ ఫోన్ తీసుకువెళ్ళాడు ఏంటి, అసలు ఫోన్ తీసుకువెళ్ళడానికి గల కారణాలు ఏంటి, యాక్సిడెంట్ అయ్యే ముందు ఎవరితోనైనా ఏమైనా మాట్లాడా లేకపోతే ఇంటికి ఏమైనా ఫోన్ చేశాడా, అండ్ ఇప్పటికీ దీనికి సంబంధించి శివశంకర్ కుటుంబ సభ్యులతో కూడా అటు మీడియా మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే తను వెళ్తున్నట్టు కావచ్చు లేకపోతే ఇవన్నీ కొంచెం వివరాలు మాత్రమే చెప్పారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని వివరాలు మాత్రమే చెప్పారు అని చెప్పి శివశంకర్ తల్లి వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెట్రోల్ బంక్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మరొక్కసారి మనం చూసుకున్నట్లయితే తను ఏ విధంగా ఉన్నాడు అంటే డ్రింక్ చేస్తున్నట్టు అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. తను బండి తీసిన విధానం కావచ్చు లేకపోతే డ్రైవ్ చేసిన విధానం కావచ్చు, అంత తాగి ఆ టైం అప్పుడు ముఖ్యంగా ఆ మిడ్ నైట్ అప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏంటి, ఎందుకంటే పలుమారు సార్లు పోలీసులు కూడా హెచ్చరిస్తూ ఉంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదకరమైనది, మనల్ని మనమే కాకుండా పక్క వాళ్ళు కూడా ఏ విధమైన ప్రమాదానికి గురవుతారు అన్న వివరాలు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే, తెలియజేసేటట్టు కూడా చెప్తున్న విషయమే. మరి ఇలాంటి అప్పుడు అంత తాకి అటువంటి టైంలోనే ఆ హైవే పైన అంత స్పీడ్గా వెళ్లాల్సిన అవసరం ఏంటి. అయితే ఎదురుగా వెళ్ళిన వెంటనే దేనికి ఢీకొట్టాడు, ఆయన స్పాట్లో చనిపోవడం కూడా జరిగింది. మరి ఇటు యదిస్వామికి కూడా ఎటువంటి గాయాలు అయ్యాయా లేవా అన్న వివరాలు కూడా తెలియాలి. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్లో ఉన్నారు. రైట్ శ్రీరామ్, చెప్పండి. ఇప్పటికే యదిస్వామికి సంబంధించి ఫోన్ శివశంకర్ ఫోన్ తన దగ్గర ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. మరి దీన్ని బట్టి ఎటువంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది, ఫోన్లోనే ఏమైనా ఇంతకుముందు ఏమైనా మాట్లాడుకోవడం కానీ అసలు ఏ విధంగా యాక్సిడెంట్ అయింది, తిను ఫోన్ తీసుకొని ఎందుకు తన ఫ్రెండ్ని అలాంటి సిచ్యువేషన్లో వదిలేసి వెళ్లాల్సి వచ్చిందన్న వివరాలు ఏమైనా తెలిసే అవకాశాలు ఉన్నాయంటారా శ్రీరామ్? కర్నూలు జిల్లా చెట్లమలాపురం గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏదైతే ముందుగా నడుపుతున్నటువంటి తన మిత్రుడు ఉన్నారో అక్కడికక్కడే డివైడర్ ను ఢీకొట్టి రోడ్డు మీద పడినటువంటి బైక్ ఏదైతే ఉందో ఆ పక్కన పడి ఉన్నటువంటి తన మిత్రుడిని చూసే లోపే ఆ యొక్క బస్సు
విడుచుకుంటూ వెళ్ళినటువంటి ఘటన తెలిసిందే. అయితే రైట్ సైడ్ లో ఉన్న డివైడర్ మధ్య భాగంలో ఎర్రిస్వామి పడి ఉన్నారు. తన ఫ్రెండ్ ని లేచి చూసేలోపే మరణించినట్లుగా ధృవీకరించుకొని అక్కడ నుండి కొద్ది దూరం ముందుకెళ్ళిన తర్వాత బస్సులో కూడా పెట్రోల్ అయితే బైక్ లో ఉన్నటువంటి పెట్రోల్ లీకేజ్ కావడం జరిగింది. రోడ్డు అంతా రాపిడికి గురి కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించిన తర్వాత అందులో ఉన్న ఫ్యూయల్ తో పాటు ఆ బస్సు ఉన్నటువంటి ఫైబర్ ఇతర ఏవైతే ఉన్నాయో వాటంతా కూడా కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందులో ఉన్న మొబైల్ ఫోన్స్ ఏదైతే హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్నటువంటి ఒక వ్యాపారి దాదాపు 400 మొబైల్ ఫోన్స్ తీసుకెళ్తూ ఉన్నారు. మొబైల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ తో పాటు లిథియం ఇతర మూలకాల ఆధారంగా పేలుడు ఎక్కువగా సంభవించిందంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా తమ దర్యాప్తులో చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ కూడా చూసాము. ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఆ రోజు ఏం జరిగింది, సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఎర్రిస్వామిని పోలీసులు నిన్న సాయంత్రం విచారించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు రాత్రి 2 గంటల సమయంలో లక్ష్మీపురం గ్రామం నుండి నేరుగా జాతీయ రహదారి మీదుగా వెళ్లారంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. 2 గంటలకు బయలుదేరిన వారు 2:23 నుంచి 2:26 మధ్య 4 నిమిషాల పాటు కొంత వీరంగం లాగా పెట్రోల్ బంక్ లో అరుపులు వేసిన తర్వాత బైక్ ను కొంత స్టంట్ లాగా చేస్తూ తూగుతూ వెళ్ళినటువంటి వీడియో ఆధారంగానే కేవలం ఆ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఏదైతుందో ఆ వీడియోతో పాటు ఈ సివిఆర్ డేటా ఆధారంగా ఎవరైతే ఈ ఎర్రిస్వామి అనేటటువంటి పర్సన్ ఉన్నారో ఎర్రిస్వామి మొబైల్ ఆధారంగా ఈ యొక్క బైక్ మీద వెళ్తున్న సమయంలో ఇద్దరు ఉండడంతో రెండో వ్యక్తి ఎవరు, ఆ రెండో వ్యక్తి సంబంధిత ఆధారాలన్నీ పోలీసులు సేకరించారు. మొదటి నుండి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన సమయంలోనే ఈ కీలకమైనటువంటి అంశాలన్నీ వెలుగు చూశాయి. కీలక అంశాలు వెలుగు చూసిన తర్వాత ఇటు ఎర్రిస్వామితో పాటు ఎవరైతే ఆ రోజు ఆ ఇన్సిడెంట్ లో స్పాట్ లో ఉన్నటువంటి ఒక పర్సన్ మరణించడం జరిగింది. ఎర్రిస్వామి బ్రతికి ఉండడంతోనే అక్కడ అసలు ఆ రోజు ఏం జరిగింది అనే ఆధారం ప్రకారమే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓవైపు వర్షం పడుతున్న సమయంలోనే బైక్ స్కిడ్ అయిందా, లేకుంటే డివైడర్ ను ఢీకొట్టిందా లేదా వేరే వాహనాలు ఏదైనా ఢీకొట్టాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఎర్రిస్వామితో పాటు మరణించిన పర్సన్ ఇద్దరు కూడా ఆల్కహాల్ సేవించి ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు. నిజంగా ఆ రోజు ఆల్కహాల్ సేవించి వెళ్తున్న సమయంలో నిజంగా వారికి స్పృహ ఉందా, ఒకవేళ స్పృహ ఉంటే ఏ ప్రాంతంలో బైక్ డివైడర్ ను ఢీకొట్టింది, అతను ఎర్రిస్వామి అనే పర్సన్ ఎక్కడ పడ్డంతో అతనికి స్వల్ప గాయాలతో బ్రతికి బయటపడ్డారనే కోణంలో పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎర్రిస్వామి పోలీసులకు ఇస్తున్నటువంటి డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ఘటనకు సంబంధించి బస్సులో 46 మంది ఉంటే కేవలం ఆ జరిగిన సంభాషణ ఆ ఘటన ఏదైతే ఉందో కేవలం 3కి మాత్రమే తెలుసు. అక్కడ డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవరు, ఇటు బైక్ మీద వెళ్తున్నటువంటి ఎవరైతే మృతి చెందిన అతనితో పాటు బైక్ వెనుకలో ఉన్న ఎర్రిస్వామికి మాత్రమే ఈ ఇన్సిడెంట్ అంతా తెలుసు. ఇతను ఎర్రిస్వామి నుండి క్లియర్ గా డేటాను పోలీసులు సేకరించారు. ఆ ఎవిడెన్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ పడ్డారు, అసలు ఆ యొక్క సమయానికి ఎందుకు వెళ్తున్నారు అనే కోణంలో పూర్తిగా పోలీసులు అతని డేటా ఆధారంగానే కీలక అంశాలన్నీ కూడా వెలుగు చూసిన పరిస్థితి. అయితే బస్సు డ్రైవర్ కూడా కొంత ఆ బైక్ రెడ్ కాంబినేషన్ లో కొంత బ్లాక్ గా ఉండడంతో చిరుజల్లు వర్షపు కురుస్తున్న సమయంలో రోడ్డు సరిగా కనిపించలేదు. అందుకే నేను ఆ బైక్ ను ఊడ్చుకొని వెళ్ళిందంటూ కూడా పోలీసులకు చెప్తూ ఉన్నారని పోలీసులు కూడా చెప్తున్నట్లు సమాచారం వస్తుంది. అయితే ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు కీలకంగా మారింది. ఇటు ఎర్రిస్వామితో పాటు ఇక్కడ బస్ డ్రైవర్ వారిద్దరి వాంగ్మూనాలు సేమ్, ఇద్దరు ఈక్వల్ గా కావడంతోనే తర్వాత ఈ యొక్క కేసు సంబంధించి పోలీసులు ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇతను చెప్పిన వర్షన్ ఒకలాగా, డ్రైవర్ చెప్పిన వర్షన్ ఇంకోలాగా ఉంటే పోలీసులకు మరి వేరే కోణాల్లో దర్యాప్తు చేసే ఛాన్స్ ఉంది. ఈ దిశగా పోలీసులు ఇంకా ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే ఇదంతా ఈ విధంగా జరుగుతుంది. 19 మృతదేహాలకు సంబంధించి కర్నూలు జీజీహెచ్ లో మృతదేహాలను ఉంచి వాటికి కావాల్సిన DNA ఆనవాలన్నింటినీ విజయవాడకు పంపించారు. ఆ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. DNA పరీక్షలు రిజల్ట్స్ కూడా వచ్చాయంటూ కొద్దిసేపటి క్రితమే మనం కర్నూలు రేంజ్ డిఐ కోయ ప్రవీణ్ తో మాట్లాడడం జరిగింది. ఆ నమూనాలు కూడా వచ్చాయి. ఆ యొక్క ఏర్పాట్లు చేసే బాడీలను అప్పగించే కార్యక్రమం చేస్తూ ఉన్నామని కూడా డిఐ చెప్పిన పరిస్థితి. అయితే ఓవరాల్ గా 19 మంది ఎవరైతే ఉన్నారో అందులో
18 మందిని ఐడెంటిఫై చేశారు. ఒక్క బాడీ మాత్రం హైదరాబాద్ శివారులో ఉన్న ఆరంగర్ నుండి బెంగళూరుకు వెళ్తున్నారు. ఒక పర్సన్ ని ఇంకా ఐడెంటిఫై చేయలేదు. బాడీ కోసం ఎవరు రాలేదు. ప్రభుత్వమే ఆ యొక్క కార్యక్రమం నిర్వహించే దిశగా ముందుకెళ్తుంది. ఇప్పటికీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు లేదా ఏపీ ప్రభుత్వాలు సంయుక్తంగా జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ముందుకెళ్తున్నాయి. ఎందుకంటే ఈ కోణంలో దాదాపు 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. కంప్లీట్ 6 రాష్ట్రాల సంబంధిత బాధితులని ఇటు 2 రాష్ట్రాలు కొంత మాట్లాడుకొని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు అంతా కూడా అంబులెన్స్లను సిద్ధం చేసి ఇప్పటికే ఆ DNA పరీక్షలు రిజల్ట్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ యొక్క బాడీలను అప్పగించే కార్యక్రమానికి అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. రైట్, అయితే బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటికీ కర్నూలుకి యాక్సిడెంట్కి సంబంధించి కీలకమైన విషయాలు బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ శివశంకర్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఎర్రిస్వామికి సంబంధించి శివశంకర్ మొబైల్ ఫోన్ని ఎర్రిస్వామి తీసుకొని వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. మరి అయితే ఈ మొబైల్ ఫోన్లోని ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అండ్ ఆ రోజు నైట్ ఏం జరిగింది, వీళ్ళిద్దరూ కూడా బాగా డ్రింక్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు, ఆ టైంలో ముఖ్యంగా 2-2:30 సమయంలోని వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అంత డ్రింక్ చేసి వెళ్లాల్సిన అవసరం ఏంటి అన్న వివరాలు కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఎర్రిస్వామి పోలీసులు అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరి ఫోన్కి సంబంధించి ఎటువంటి ఆధారాలు బయటపడతాయి అండ్ ఎర్రిస్వామి ఎటువంటి విషయాలు చెప్తారు అన్న దానిపైన అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.